నమస్కారం ఏవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైల్వే కోట నియోజకవర్గం అస్వస్థతకు గురైన రాధాకృష్ణారెడ్డిని పరామర్శించిన ముక్క సాయి వికాస్ రెడ్డి. శ్రీరిషి యూపీ స్కూల్ ఓబులవారిపల్లె నందు ప్రపంచ గంజి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు బెంగళూరులోని మర్దెల్లి హిందుస్థాన్ కాలేజీ దగ్గర వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన డిజిటల్ క్యూఆర్ కోడ్ గురించి మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, బెంగళూరులో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పీజీలు నిర్వహిస్తున్న వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ నాయకులపైన, కార్యకర్తలపైన జరుగుతున్న అరాచకాలు, అక్రమ కేసులు, మర్డర్లు చేస్తూ వైసీపీ నాయకులు, అభిమానులను భయభ్రాంతులకు చేస్తూ పోలీసులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ జైల్లో పెట్టడం, ఎమ్మెల్యేలు, ఎంపీలపైన, మాజీ మంత్రులపైన అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చేస్తూ జైలు పాలు చేయడం, రాష్ట్రంలో అరాచక పాలనను వ్యతిరేకిస్తూ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు గాను వైసీపీ కార్యకర్తలకు, అభిమానులకు అక్రమ కేసులు పోలీసులు ఈ డిజిటల్ బుక్ లో ఎంట్రీ చేస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మన వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులు ఎక్కడ ఉన్నా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిని చట్ట ప్రకారం కోర్టులో నిలబెడతామని జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త ధైర్యంగా ఉండి మీ అన్యాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్త భరోసానిచ్చారని, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా న్యాయం చేస్తారని చెప్పారు. కావున ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు అందరూ కూడా ధైర్యంగా ఉండాలని, వచ్చే స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్లో అధికార పార్టీకి ధీటుగా నిలబడాలని, ప్రజల్లో అధికార పార్టీ విశ్వాసం కోల్పోతుందని, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాల కార్యక్రమాలు భాగంగా ప్రజలకు అన్ని అందినవని, ఇప్పుడు సూపర్ 6 పథకాలు అన్ని అమలు చేయలేదని, రైతులకు సంబంధించి ప్రతి పంటకు గిట్టుబాటు ధర రాలేదని, యూరియా బ్లాక్ మార్కెట్ లో దొరకటం, రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని, బెల్ట్ షాపుల్లో ప్రతి సందు బొందుల్లో ప్రతి గ్రామంలోనూ విచ్చలవిడిగా అమ్ముతున్నారని, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఇప్పుడు పట్టుబట్ట మద్యం కోట్లలో వ్యాపారం జరిగిందని, ఇది రాష్ట్రమంతా టీడీపీ నేతల ఆధ్వర్యంలో జరుగుతుందని ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని, ఎల్లో మీడియా, ఎల్లో పత్రికలు దాని గురించి రాయటం లేదని, కేవలం రాజకీయ కక్షతో ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టి 72 రోజులు జైల్లో పెట్టడం జరిగిందని, కావున ఇప్పుడు ప్రజలందరూ సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని, ప్రజలకు మనం చెప్పవలసిన అవసరం కూడా లేదని నాగార్జున రెడ్డి అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాస ఆంధ్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గాజులపల్లి పెద్దిరెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు మన బెంగళూరు నగరంలో మన వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి అతిరథ మహారథ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, వైఎస్ఆర్ పార్టీ అభిమానం వైఎస్ఆర్ పార్టీ రక్తంలోనే ఉందనే ఒక సత్సంకల్పంతో ఇక్కడికి వచ్చినటువంటి మీకందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. గతంలో బీహార్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు ఎక్కువయ్యాయి. మనకు కార్యకర్తల కానించి నాయకుల వరకు, ఎంపీల వరకు, ఎమ్మెల్యేల వరకు, మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా కేవలం ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం ఒక చిన్న కేసు ఉంటే ఆ కేసును బయటికి తీసి దాని మీద వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లోకి పంపడం, మళ్ళీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి మన కార్యకర్తలు ఏదైనా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు దృష్టికి తీసుకొస్తే వాళ్ళపైన అనేక కేసులు పెట్టి, ఒక స్టేషన్లో కాదు, ఒక జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో పెడతారు, అనంతపురం జిల్లాలో పెడతారు, కర్నూలు జిల్లాలో పెడతారు, ఇట్లా ఒక్కొక్కరిని అనేక జిల్లాల్లో పెట్టడం. దీనిపైన హైకోర్టు కూడా, ఈ ప్రభుత్వం పైన హైకోర్టు పోలీస్ వ్యవస్థ పైన మాట్లాడింది గతంలో ఎక్కడా ఎప్పుడు కూడా లేదు. ఆ విధంగా సీరియస్ అయినా కూడా ఈ పోలీసులకు అందరికి కాదు, ఈ తొత్తులు బాగా పనిచేస్తున్నటువంటి ఈ పోలీస్
అధికారులకు మరొక్కసారి మేము చెప్తున్నాం. అంటే మా నాయకుడు చెప్పాడు ఏమని, మన ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధులు ఉండేది 5 సంవత్సరాలే. మీరు మీ సర్వీస్ ఉన్నంత వరకు కూడా మీరు ఉద్యోగాల్లో ఉంటారు. మీరు రిటైర్డ్ అయినా కూడా తప్పు చేసిన వాళ్ళను సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళను మళ్ళీ న్యాయం కోసం వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళు న్యాయస్థానంలో నిలబెట్టే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి చెప్పినా కూడా పోలీస్ వ్యవస్థ మారటం లేదు. దాదాపుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి కావస్తా ఉంది. మరి ఎలక్షన్లు 1 సంవత్సరం ముందు వస్తాయని చెప్పేసి అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. అంటే కేవలం 2 సంవత్సరాలే ఉండేది. ఈ 2 సంవత్సరాల్లో ఒక 6 నెలలు ప్రభుత్వానికి సంబంధించి ఏ అధికారాలు కూడా ఉండకుండా పోతాయి. కేవలం 15 నెలలు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మరి జగనన్న ఒకటే చెప్పాడు, ఏ ఒక్క చిన్న కార్యకర్తకు కానీ, ఒక్క నాయకునికి కానీ, వైఎస్ అభిమానులకు కానీ అన్యాయం జరిగింది ఫలానా పోలీసులతో కానీ, ఫలానా రెవెన్యూ వాళ్ళతో కానీ, ఫలానా నాయకులతో కానీ ఎవరితోన్నా చేశారంటే ఆ చేసిన రోజు వెంటనే ఈ డిజిటల్ బుక్ అనేది ప్రారంభించడం జరిగింది. కాబట్టేసి దీంట్లో మనం స్కాన్ చేసి మన వైసీపీ నాయకులు, మన వైసీపీ కార్యకర్తలు, కోఆర్డినేటర్లు అందరూ ఉన్నారు. కాబట్టేసి మీరు ఏ అధైర్యపడకుండా ఖచ్చితంగా దాన్ని రిజిస్టర్ చేస్తే ఆటోమేటిక్గా రాబోయే రోజుల్లో జరుగుతుంది. మేము టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరినీ అనడంలా కొంతమంది మాత్రమే రచ్చగొట్టి భయభ్రాంతులు చేసి, మరి అదే విధంగా మనకు సంబంధించినటువంటి ఎంతో మంది కార్యకర్తలను జైళ్ళకు పంపడం, నాయకులను జైళ్ళకు పంపడం, మరి అదే విధంగా మర్డర్లు చేయడం, మానభంగాలైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఎక్కువైపోయాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం, మరి మనకు తెలుసు ఎంపీ మనకు మిథున్ రెడ్డి గారిని, ఆయన్ను మద్యం కేసులో నిర్దాక్షిణ్యంగా 72 రోజులు ఆయనను జైల్లో పెట్టి ఆయనకు ఎటువంటి ఛార్జ్షీట్ వేయకుండా, ఆయనకు బెయిల్ రాకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వం మరి అదే విధంగా ప్రతి ఒక్కరి మీద చేస్తా ఉంది. మరి కాకాను గోవర్ధన్ రెడ్డి అయితేనేమి, మరి నాని అయితేనేమి, ఇట్లా చాలా మంది ఉన్నారు చెప్పుకుంటా పోతే జైళ్ళల్లో ఈ పొద్దుటి కూడా బెయిల్ రాకుండా. మనకు అదే విధంగా మన సెక్రటరీలో పనిచేస్తున్నటువంటి మన ధనుంజయ రెడ్డి గారు అయితేనేమి, మన కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు నిజాయితీ కలిగినటువంటి నాయకులు, ఐఏఎస్ అధికారులు, వాళ్ళను కూడా జైల్లోకి పంపి చాలా రోజులు జైల్లో పెట్టడం కూడా జరిగింది. అదే కాకుండా మరి ఈ ప్రభుత్వంలో ఏది వచ్చినా కూడా అంటే హైకోర్టు ఈ ప్రభుత్వం పైన ఇచ్చినటువంటి విమర్శలు ఎక్కడ ఇవ్వాల. మరి అదే విధంగా మనకు ఈయన సవీంద్రారెడ్డి అని ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త, నాయకుడు, భార్యాభర్తలు ఇద్దరు కారులో పోతా ఉంటే వాళ్ళను నిర్దాక్షిణ్యంగా మధ్యలో ఆపి పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళ భార్యపై స్టేషన్లో ఉన్నారు, స్టేషన్ తీసుకుపోతున్న తాటేపల్లి స్టేషన్ కంటే అక్కడ చూస్తే లేరు, మంగళగిరి స్టేషన్లో చూస్తే లేదు. మరి కార్పస్ పిటిషన్ హైకోర్టులో వేస్తే అప్పుడు వాళ్ళు తీసుకువచ్చి అక్రమంగా గంజాయి కేసు పెట్టాలనే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు కోర్టుకు చెప్పింది ఆడ జరిగింది సీసీ ఫుటేజీలు అన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటే ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థనే నమ్మకుండా మొట్టమొదటిసారి రాష్ట్ర పోలీసులను నమ్మనటువంటి హైకోర్టు సిబిఐకి ఆ కేసును ఇవ్వడం జరిగింది. దానిపైన మళ్ళీ సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం ఆ సిఐలు ఇద్దరు కూడా సుప్రీంకోర్టులో సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పేసి పోవడం కూడా చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ కొనసాగుతా ఉంది రాష్ట్రంలో. మరి అదే విధంగా మనకు చెప్పారు రైతులకు సంబంధించి ప్రతి పంట, నేను ఒకటే చెప్తున్నా, గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మనకు సచివాలయ ఆర్బీకేల ద్వారా మనం గిట్టుబాటు ధర రాకపోతే కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇస్తూ ఉండేది. ఈ రోజు చూస్తున్నాం ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా? పొగాకు ఉందా, ఉల్లికి ఉందా, చీనీకి ఉందా, పసుపుకుందా, ఏ పత్తికి ఉందా?
ఏ పంటకు లేదు. ఇప్పుడు పండించినటువంటి పంట ఒడ్లు, ఫస్ట్ కార్ ఒడ్లు 1300 రూపాయలకు ఈ రోజు కొనే పరిస్థితి కూడా లేదంటే రైతు పరిస్థితి ఏ విధంగా ఉంది? యూరియా మూట దొరకాలంటే అవస్థలు పడి అది అయ్యేది 250 అయితే 450 రూపాయలకు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఈ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది. కానీ వాళ్ళ అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పాడు. కానీ అది సూపర్ ఫ్లాప్ అని కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఆడబిడ్డ నిధి ప్రతి నెల 1500 అంటే 18,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పాడు. కానీ ఎక్కడ కూడా ఏది కూడా ఇవ్వాల. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అనేది ఫస్ట్ ఇయర్ పూర్తిగా లేదు. తల్లికి వందనం కానీ ఏది కూడా ఫీజు రింబర్స్మెంట్ కానీ ఏ ఒక్కటి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. మరి అదే విధంగా మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. ఎక్కడన్నా ఉద్యోగాలు ఇచ్చాడా? ఎక్కడా లేదు. ఆ టీచర్స్ సంబంధించి అది ఒక్కటి డిఎస్సిది చెప్పారు కాబట్టి అది ఒక్కటి జరిగింది. అంతకు మించి ఏమి జరగాల. మరి 50 సంవత్సరాలకే పింఛన్లు ఇస్తానని చెప్పాడు. ఎస్సీ బీసీ మైనారిటీలకు మేము 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పాడు. ఆ ఇవ్వడం నుంచి ఈ 1.5 సంవత్సరంలో కొత్తగా పెన్షన్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఉన్నటువంటి 89 లక్షల మంది జగనన్న ప్రభుత్వంలో పెన్షన్లు ఇస్తా ఉంటే అది 81 లక్షలకు ఈ రోజు వచ్చిందంటే 8 లక్షల మంది మన పింఛన్దారులందరినీ కూడా కట్ చేయడం, మేము 4,000 ఇస్తామని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ప్రతి నెల కట్ చేయడమే. ఈరోజు 8 లక్షల మంది మన వీళ్ళకు కట్ చేశారంటే మరి వికలాంగుల పరిస్థితి చూస్తే పేపర్లలో చూసి ఎంత దారుణంగా ఉంది. ఈరోజు డాక్టర్ల సర్టిఫికెట్లు ఇవ్వాలన్నా కూడా భయపడే పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు నిజంగా వికలాంగులు, మానసిక వికలాంగులు అయినా కూడా. ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అనేది పూర్తిగా నిర్వహణమైపోయింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మదిలో మెదిలినటువంటి ఆ ఆరోగ్యశ్రీ అనేది ప్రపంచంలో కాదు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆరోగ్యశ్రీ అనేది లేదు. సామాన్యుని కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అర్హత వాళ్ళు పోయి చేసుకుంటే అర్హత వచ్చింది. చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా గుండె ఆపరేషన్లు కానీ ఎంత డబ్బులైనా కూడా ప్రభుత్వమే భరాయిస్తూ అది చేస్తూ ఉంటే ఈరోజు చంద్రబాబు ప్రభుత్వంలో వాళ్లకు ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్లకు డబ్బులు ఇవ్వక ఈరోజు ఆరోగ్యశ్రీని కూడా వాళ్ళు ఎక్కడ కూడా చేసే పరిస్థితి లేదు. పరిస్థితి ఆ విధంగా ఉంది. మళ్ళీ బీమా సౌకర్యం అని చెప్పేసి ఆరోగ్యశ్రీ తీసేసి బీమా సంస్థకు దానికి ఒప్పజెప్పడం కూడా జరిగింది. దానికి అనేక రకాలైనటువంటి క్వశ్చన్లు, దానికి అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దానివల్ల కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి గుండె ఆపరేషన్ చేస్తే అతన్ని బతుకుతాడో సొసైటీ అంటే మరి ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఆరోగ్యశ్రీ చెల్లదన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? సామాన్యుల పరిస్థితి ఇవన్నీ కూడా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. మరోది మద్యం కుంభకోణం. వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద పిచ్చి రాతలు రాసినటువంటి ఎల్లో పత్రికలు ఈరోజు ఏమి నోరెత్తడంలా. ఈరోజు ఫ్యాక్టరీలలో ఫ్యాక్టరీలు పెట్టేసి వీళ్ళందరూ కూడా మనకు నకిలీ మద్యాన్ని అందరినీ కూడా పట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈ మధ్య చిత్తూరు జిల్లాలో జరిగింది, విజయవాడ దగ్గర జరిగింది, ఏలూరు దగ్గర జరిగింది. ఇట్లా ఇంకా పట్టుకుంటా పోతే జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నాయనే సమాచారం కూడా అందుతా ఉంది. కాబట్టేసి ఇంకోటి ఈ మద్యం అనేది ఎక్కడ కూడా అంటే ప్రతి సందు గొంతులో ఎక్కడ కావాలన్నా కూడా ఇందు కానీ అందు కానీ ఎందు కానీ అంత లెక్కల కూడా మందు బెల్ట్ షాపులు దొరుకుతూ ఉన్నాయి. మన రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే మందుబాబులతో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అనేది, మందుబాబులు అభివృద్ధి చెందుతారని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు కూడా మందుబాబులు పర్సెంటేజ్ పెరిగిపోతా ఉంది. ఈ పొద్దు మద్యం కలిసి దీనివల్ల వాళ్ళ అర్ధాయుషుగా మారిపోయే పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ కనబడుతున్నాయి. ఒకప్పుడు గవర్నమెంట్ మనకు బ్రాందీ షాపుల నుంచి 4 బాటలు పట్టుకొని బయటకు వస్తున్నా కూడా కానిస్టేబుల్ కానీ వీళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు పబ్లిక్ గా అమ్ముతున్నా కూడా ఎక్కడ కానీ కేసులు లేవు. ఇవన్నీ స్పష్టంగా 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో ఒక 4
మెడికల్ కాలేజ్ పూర్తి స్థాయిలో రన్ అవుతూ ఉన్నాయి. మళ్ళీ పులివెందల, శ్రీకాకుళం ఈ రెండే కూడా 50 సీట్లు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దాన్ని కూడా మాకు వద్దు అని చెప్పేసి రద్దు చేసి అన్ని ప్రైవేటు పరం చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళందరికీ కూడా కోట్లాది రూపాయలు విలువ చేసే ఆ భవనాలు, ఆ స్థలాలు కూడా వాళ్లకు అప్పనంగా అప్పజెప్పే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా జనంలో మనకు చూస్తూనే ఉన్నాం. ఫీజు రింబర్స్మెంట్ ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ ఎక్కడ కూడా ఫీజు రింబర్స్మెంట్ లాగా వాళ్ళు జీతాలు ఇవ్వలేక పరిస్థితి, కాలేజీలు మూసుకునే పరిస్థితికి వచ్చింది. దీని అంతటికీ చంద్రబాబు గారు ఏమి సమాధానం చెప్తారు? తల్లికి వందనం, నేను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను, 15,000 అన్నాడు. మళ్ళీ దాన్ని ఇచ్చింది కూడా 13,500. ఇంకా 30 లక్షల మంది పిల్లలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి గ్యాస్ గురించి చెప్పాడు. ఫస్ట్ ఇయర్ లో 1 గ్యాస్ ఇచ్చాడు, ఇప్పుడు 2 గ్యాసులు, అంటే సంవత్సరానికి 3 గ్యాసులు ఇస్తారని చెప్పాడు. కానీ గ్యాస్ మాటలే తప్ప ఎక్కడ కూడా సరిగా సక్రమంగా జరిగినటువంటి పరిస్థితులు లేవు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండ్లు, బీదవారికి స్థలాలు కానీ, ఇండ్లు కానీ ఎక్కడ కూడా ఇచ్చిన బాపతులు లేవు. మరి అదే విధంగా అధికారంలో ఉన్నామని చెప్పి చెప్తున్నారే తప్ప ఎక్కడ కూడా చేసిన పరిస్థితి లేదు. మరి అదే విధంగా కరెంటు ఛార్జీలు 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పెట్టాడు. యూనిట్ కాస్ట్ ఏం పెంచలే, సబ్ ఛార్జీలు అని చెప్పేసి అని, బొగ్గుల మీద గత ప్రభుత్వంలో అని, ఆ ప్రభుత్వంలో అని, ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి అని యూనిట్ ధర ఏమో అట్లే పెట్టేసి సబ్ ఛార్జీల ద్వారా 15,000 కోట్ల రూపాయల డబ్బులను ఈ ప్రభుత్వం దోచేసింది. ఎలక్షన్లకు ముందు చెప్పాడు, నేను విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామే తప్ప పెంచమని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. ఇలా చెప్పుకుంటా పోతే ఈ ప్రభుత్వం పైన ఎన్నో ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం పోలీస్ అధికారులకు, అయ్యా ఇప్పుడైనా సరే అవినీతికి, అంటే మీరు వాళ్ళకు పంచగాసే వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటే వాళ్ళు చేస్తే మీరే ఇబ్బంది పడతారు. రేపు ప్రభుత్వం ఖచ్చితంగా పోతుంది, వచ్చేది జగనన్న ప్రభుత్వమే. వచ్చిన తరువాత మీ పరిస్థితి ఏందో మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా నీతి నిజాయితీ కలిగినటువంటి IAS IPS అధికారులను దాదాపు 1.5 సంవత్సరం నుంచి వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వకుండా అక్కడనే పెట్టేసి వాళ్ళ ఊరికే సంతకాలు పెట్టి పోతానని చెప్పేసి అని నీతి నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడంతా రిక్రూట్మెంట్ మీద వచ్చినట్టు IAS IPS వాళ్ళే ఎక్కువగా కొనసాగుతున్నారు. వాళ్ళకు స్వేచ్ఛ లేదు, పైనుంచి ఏ విధంగా వస్తే ఆ విధంగానే చేస్తామని చెప్పేసి అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ మధ్యనే హైకోర్టు సంబంధించినటువంటి ఒక డ్రైవర్ను పోలీసు CI కొడితే దాని మీద కేసు పెట్టండి అని చెప్పేసి అని హైకోర్టే కూడా సీరియస్గా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇది అంతా జరగడం చాలా దారుణమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ, మరి ఆరోగ్యశ్రీ గురించి కూడా చాలా బాధాకరమైన విషయం. భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి రోజుకు రోజుకు తగ్గిపోతా ఉంది. కాబట్టేసే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. ఇంకా రాకపోతే ఉండే కొద్ది ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అని ఆయన గమనించే నవంబర్ 15 గల ఓటర్ల లిస్టు పూర్తిగా తయారు కావాలి. రిజర్వేషన్ ప్రక్రియ డిసెంబర్ 15కు సర్పంచులు ఏ కేటగిరీకి వచ్చింది అనేది కూడా డిసెంబర్ 15 కల్లా వస్తాయని చెప్పేసి అని కూడా తెలుస్తా ఉంది. కానీ మన నాయకులు మనం అందరం కూడా ఈ స్థానిక సంస్థలు పార్టీ రహితంగా జరిగే ఎలక్షన్ కాబట్టేసి మీరందరూ కూడా ఖచ్చితంగా మనం నిలబడితే మనల్ని ఎవరు కూడా నిన్న ఒంటిమిట్ట పులివెందలు అనుకుంటున్నారేమో, అటువంటిది జరగదు. ప్రాణాలైనా తెగించి మన నాయకులు నిలబడతారు, కార్యకర్తలు నిలబడతారని చెప్పే ధైర్యం జగనన్నకు ఉంది కాబట్టేసే ఈరోజు జగనన్న ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మ రథం పడుతున్నారు ప్రజలు. కాబట్టి మీరు కూడా మీరున్నటువంటి ఈ నాయకులు మంచి, అంటే మన గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, మరి అదే విధంగా పార్టీ పదవులు ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఉన్నారు కాబట్టేసి మీరందరూ కూడా గమనించి మనలో మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఎలక్షన్లో మనం అందరం కూడా ఒకే తాటి మీద ఒకే మాట మీద నిలబడి మన సత్తా ఏందో రేపు స్థానిక సంస్థల్లో చూపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నిన్నటి ఒక్కరోజు ముందు నేను పిలిచిన వెంటనే ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే, జై హింద్. వైఎస్ఆర్, జై జగన్, జై జగన్.
రైల్వే కోట నియోజకవర్గం అస్వస్థతకు గురైన రాధాకృష్ణారెడ్డిని పరామర్శించిన ముక్క సాయి వికాస్ రెడ్డి తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో రాధాకృష్ణని పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్పిన యువనేత ముక్క సాయి వికాస్ రెడ్డి రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డ పొడు అరుంధతి వాడకు చెందిన వెమ్మడి రాధాకృష్ణ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్క రూపానందరెడ్డి కుమారుడు యువనేత ముక్క సాయి వికాస్ రెడ్డి తిరుపతిలోని సిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి ఆయనను పరామర్శించారు. వెమ్మడి రాధాకృష్ణ గారి ఆరోగ్యం పరిస్థితిని వైద్యుల నుండి వివరంగా తెలుసుకున్న సాయి వికాస్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యం ఉండమని ప్రోత్సహించారు. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందేలా తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రధాన అంశంగా అవగాహన కార్యక్రమాన్ని వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో శుక్రవారం స్థానిక నెల్లూరు రోడ్డులోని శ్రీదేవి భూదేవి కళ్యాణ మండపం నందు అర్బన్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు కళా జాగృతి బృందం సారథ్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన అనే నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అర్బన్ సీఏ లింగప్ప, ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ యువతీ యువకులు ప్రజలు మాదక ద్రవ్యాల వాడకం వల్ల అనేక నేరాలు జరుగుతున్నాయని, అనేక మానసిక శారీరక సమస్యలు కలుగుతాయని, అభివృద్ధి కుంటుపడుతుందని, సమాజానికి పెద్ద ముప్పు ఏర్పడుతుందని, ప్రభుత్వం మరియు ప్రజలు మరియు నేటి యువత కలిసికట్టుగా పనిచేస్తేనే మాదక ద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్, నాగభూషణం, కళాశాల పరిపాలకులు వెంకటసాయి కృష్ణ, పోలీసు సిబ్బంది, కాలేజీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన బెంగళూరు నగరంలో మన వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి అతిరథ మహారథ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వైఎస్ఆర్ పార్టీ అభిమానం, వైఎస్ఆర్ పార్టీ రక్తంలోనే ఉందనే ఒక సత్సంకల్పంతో ఇక్కడికి వచ్చినటువంటి మీకందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. గతంలో బీహార్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు ఎక్కువయ్యాయి. మనకు కార్యకర్తల కానించి నాయకుల వరకు, ఎంపీల వరకు, ఎమ్మెల్యేల వరకు, మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా కేవలం ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం ఒక చిన్న కేసు ఉంటే ఆ కేసును బయటికి తీసి దాని మీద వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లోకి పంపడం, మళ్ళీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి మన కార్యకర్తలు ఏదైనా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు దృష్టికి తీసుకొస్తే వాళ్ళపైన అనేక కేసులు పెట్టి ఒక స్టేషన్లో కాదు, ఒక జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో పెడతారు, అనంతపురం జిల్లాలో పెడతారు, కర్నూలు జిల్లాలో పెడతారు. ఇట్లా ఒక్కొక్కరిని అనేక జిల్లాల్లో పెట్టడం. దీనిపైన హైకోర్టు కూడా, ఈ ప్రభుత్వం పైన హైకోర్టు పోలీస్ వ్యవస్థ పైన మాట్లాడింది. గతంలో ఎక్కడా ఎప్పుడు కూడా లేదు. ఆ విధంగా సీరియస్ అయినా కూడా ఈ పోలీసులకు అందరికి కాదు, ఈ తొత్తులు బాగా పనిచేస్తున్నటువంటి ఈ పోలీస్ అధికారులకు మరొక్కసారి మేము చెప్తున్నాం. అంటే మా నాయకుడు చెప్పాడు ఏమని, మన ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధులు ఉండేది 5 సంవత్సరాలే. మీరు మీ సర్వీస్ ఉన్నంత వరకు కూడా మీరు ఉద్యోగాల్లో ఉంటారు. మీరు రిటైర్డ్ అయినా కూడా తప్పు చేసిన వాళ్ళను సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళను మళ్ళీ న్యాయం కోసం వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళు న్యాయస్థానంలో నిలబెట్టే పరిస్థితి వస్తుంది అని చెప్పినా కూడా పోలీస్ వ్యవస్థ మారటం లేదు. దాదాపుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి కావస్తా ఉంది. మరి ఎలక్షన్లు 1 సంవత్సరం ముందు వస్తాయని చెప్పేసి అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. అంటే కేవలం 2 సంవత్సరాలే ఉండేది. ఈ 2 సంవత్సరాల్లో ఒక 6 నెలలు ప్రభుత్వానికి సంబంధించి ఏ అధికారాలు కూడా ఉండకుండా పోతాయి. కేవలం 15 నెలలు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మరి జగనన్న ఒకటే చెప్పాడు, ఏ ఒక్క చిన్న కార్యకర్తకు కానీ, ఒక్క నాయకునికి కానీ, వైఎస్ అభిమానులకు కానీ అన్యాయం జరిగింది ఫలానా పోలీసులతో కానీ, ఫలానా రెవెన్యూ వాళ్ళతో కానీ, ఫలానా నాయకులతో కానీ ఎవరితోన్నా చేశారంటే ఆ చేసిన రోజు వెంటనే
ఈ డిజిటల్ బుక్ అనేది ప్రారంభించడం జరిగింది కాబట్టేసి ఇది దీంట్లో మనం స్కాన్ చేసి మన వైసీపీ నాయకులు మన వైసీపీ కార్యకర్తలు కోఆర్డినేటర్లు అందరూ ఉన్నారు కాబట్టేసి మీరు ఏ అధైర్యపడకుండా ఖచ్చితంగా దాన్ని రిజిస్టర్ చేస్తే ఆటోమేటిక్గా రాబోయే రోజుల్లో జరుగుతుంది. మేము టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరినీ అనడంలా కొంతమంది మాత్రమే రచ్చగొట్టి భయభ్రాంతులు చేసి మరి అదే విధంగా మనకు సంబంధించినటువంటి ఎంతో మంది కార్యకర్తలను జైళ్లకు పంపడం, నాయకులను జైళ్లకు పంపడం, మరి అదే విధంగా మర్డర్లు చేయడం మానభంగాలైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఎక్కువైపోయాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం మరి మనకు తెలుసు ఎంపీ మనకు మిథున్ రెడ్డి గారిని ఆయన్ను మద్యం కేసులో నిర్దాక్షిణ్యంగా 72 రోజులు ఆయనను జైల్లో పెట్టి ఆయనకు ఎటువంటి ఛార్జ్షీట్ వేయకుండా ఆయనకు బెయిల్ రాకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వం మరి అదే విధంగా ప్రతి ఒక్కరి మీద చేస్తా ఉంది. మరి కాకాను గోవర్ధన్ రెడ్డి అయితేనేమి, మరి నాని అయితేనేమి, ఇట్లా చాలా మంది ఉన్నారు చెప్పుకుంటా పోతే జైళ్ళల్లో ఈ పొద్దుటి కూడా బెయిల్ రాకుండా. మనకు అదే విధంగా మన సెక్రటరీలో పనిచేస్తున్నటువంటి మన ధనుంజయ రెడ్డి గారు అయితేనేమి, మన కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు నిజాయితీ కలిగినటువంటి నాయకులు, ఐఏఎస్ అధికారులు, వాళ్ళను కూడా జైల్లోకి పంపి చాలా రోజులు జైల్లో పెట్టడం కూడా జరిగింది. అదే కాకుండా మరి ఈ ప్రభుత్వంలో ఏది వచ్చినా కూడా అంటే హైకోర్టు ఈ ప్రభుత్వం పైన ఇచ్చినటువంటి విమర్శలు ఎక్కడ ఇవ్వాల. మరి అదే విధంగా మనకు ఈయన సవీంద్రారెడ్డి అని ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకుడు భార్యాభర్తలు ఇద్దరు కారులో పోతా ఉంటే వాళ్ళను నిర్దాక్షిణ్యంగా మధ్యలో ఆపి పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళ భార్యపై స్టేషన్లో ఉన్నారు, స్టేషన్ తీసుకుపోతున్న తాటేపల్లి స్టేషన్ కంటే అక్కడ చూస్తే లేరు, మంగళగిరి స్టేషన్లో చూస్తే లేదు. మరి కార్పస్ పిటిషన్ హైకోర్టులో వేస్తే అప్పుడు వాళ్ళు తీసుకువచ్చి అక్రమంగా గంజాయి కేసు పెట్టాలనే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు కోర్టుకు చెప్పింది ఆడ జరిగింది సీసీ ఫుటేజీలు అన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటే ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థనే నమ్మకుండా మొట్టమొదటిసారి రాష్ట్ర పోలీసులను నమ్మనటువంటి హైకోర్టు సిబిఐకి ఆ కేసును ఇవ్వడం జరిగింది. దానిపైన మళ్ళీ సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం ఆ సిఐలు ఇద్దరు కూడా సుప్రీంకోర్టులో సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పేసి పోవడం కూడా చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ కొనసాగుతా ఉంది రాష్ట్రంలో. మరి అదే విధంగా మనకు చెప్పారు రైతులకు సంబంధించి ప్రతి పంట, నేను ఒకటే చెప్తున్నా, గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మనకు సచివాలయ ఆర్బీకేల ద్వారా మనకు గిట్టుబాటు ధర రాకపోతే కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇస్తూ ఉండేది. ఈ రోజు చూస్తున్నాం ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా? పొగాకుకుందా, ఉల్లికుందా, చీనీకుందా, పసుపుకుందా, ఏ పత్తికుందా? ఏ పంటకు లేదు. ఇప్పుడు పండించినటువంటి పంట వడ్లు, ఫస్ట్ కార్ వడ్లు 1300 రూపాయలకు ఈ రోజు కొనే పరిస్థితి కూడా లేదంటే రైతు పరిస్థితి ఏ విధంగా ఉంది? యూరియా మూట దొరకాలంటే అవస్థలు పడి అది అయ్యేది 250 అయితే 450 రూపాయలకు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఈ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది. కానీ వాళ్ళ అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పాడు, కానీ అది సూపర్ ఫ్లాప్ అని కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఆడబిడ్డ నిధి ప్రతి నెల 1500 అంటే 18,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పాడు. కానీ ఎక్కడ కూడా ఏది కూడా ఇవ్వాల. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అనేది ఫస్ట్ ఇయర్ పూర్తిగా లేదు. తల్లికి వందనం కానీ ఏది కూడా ఫీజు రింబర్స్మెంట్ కానీ ఏ ఒక్కటి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. మరి అదే విధంగా మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. ఎక్కడన్నా ఉద్యోగాలు ఇచ్చాడా? ఎక్కడా లేదు. ఆ టీచర్స్ సంబంధించి అది ఒక్కటి డిఎస్సిది చెప్పారు కాబట్టి అది ఒక్కటి జరిగింది, అంతకు మించి ఏమి జరగాల. మరి 50 సంవత్సరాలకే పింఛన్లు ఇస్తానని చెప్పాడు. ఎస్సీ బీసీ మైనారిటీలకు
మేము 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పాడు. ఆ ఇవ్వడం నుంచి ఈ 1.5 సంవత్సరంలో కొత్తగా పెన్షన్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అని కూడా నేను అడుగుతా ఉన్నా. ఉన్నటువంటి 89 లక్షల మంది జగనన్న ప్రభుత్వంలో పెన్షన్లు ఇస్తా ఉంటే అది 81 లక్షలకు ఈ రోజు వచ్చిందంటే 8 లక్షల మంది మన పింఛన్దారులందరినీ కూడా కట్ చేయడం, మేము 4,000 ఇస్తామని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ప్రతి నెల కట్ చేయడమే. ఈరోజు 8 లక్షల మంది మన వీళ్ళకు కట్ చేశారంటే మరి వికలాంగుల పరిస్థితి చూస్తే పేపర్లలో చూసి ఎంత దారుణంగా ఉంది. ఈరోజు డాక్టర్ల సర్టిఫికెట్లు ఇవ్వాలన్నా కూడా భయపడే పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు నిజంగా వికలాంగులు, మానసిక వికలాంగులు అయినా కూడా. ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అనేది పూర్తిగా నిర్వహణమైపోయింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మదిలో మెదిలినటువంటి ఆ ఆరోగ్యశ్రీ అనేది ప్రపంచంలో కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆరోగ్యశ్రీ అనేది లేదు. సామాన్యుని కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అర్హత వాళ్ళు పోయి చేసుకుంటే అర్హత వచ్చింది. చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా గుండె ఆపరేషన్లు కానీ ఎంత డబ్బులైనా కూడా ప్రభుత్వమే భరాయిస్తూ అది చేస్తూ ఉంటే, ఈరోజు చంద్రబాబు ప్రభుత్వంలో వాళ్లకు ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్లకు డబ్బులు ఇవ్వక ఈరోజు ఆరోగ్యశ్రీని కూడా వాళ్ళు ఎక్కడ కూడా చేసే పరిస్థితి లేదు. పరిస్థితి ఆ విధంగా ఉంది. మళ్ళీ బీమా సౌకర్యం అని చెప్పేసి ఆరోగ్యశ్రీ తీసేసి బీమా సంస్థకు దానికి ఒప్పజెప్పడం కూడా జరిగింది. దానికి అనేక రకాలైనటువంటి క్వశ్చన్లు, దానికి అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దానివల్ల కాదు, ఎందుకంటే ఒక వ్యక్తి గుండె ఆపరేషన్ చేస్తే అతన్ని బతుకుతాడో సొసైటీ వెంటబడి ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఆరోగ్యశ్రీ చెల్లదన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, సామాన్యుల పరిస్థితి? ఇవన్నీ కూడా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. మరోది మద్యం కుంభకోణం. వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద పిచ్చి రాతలు రాసినటువంటి ఎల్లో పత్రికలు ఈరోజు ఏమి నోరెత్తడంలా. ఈరోజు ఫ్యాక్టరీలలో ఫ్యాక్టరీలు పెట్టేసి వీళ్ళందరూ కూడా మనకు నకిలీ మద్యాన్ని అందరినీ కూడా పట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈ మధ్య చిత్తూరు జిల్లాలో జరిగింది, విజయవాడ దగ్గర జరిగింది, ఏలూరు దగ్గర జరిగింది. ఇట్లా ఇంకా పట్టుకుంటా పోతే జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నాయనే సమాచారం కూడా అందుతా ఉంది. కాబట్టేసి ఇంకోటి, మనకు ఈ మద్యం అనేది ఎక్కడ కూడా అంటే ప్రతి సందు గొంతులో ఎక్కడ కావాలన్నా కూడా ఇందు గాని అందు గాని ఎందు గాని అంత లెక్కల కూడా మందు బెల్ట్ షాపులు దొరుకుతా ఉన్నాయి. మన రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే మందుబాబులతో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అనేది, మందుబాబులు అభివృద్ధి చెందుతారని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు కూడా మందుబాబులు పర్సెంటేజ్ పెరిగిపోతా ఉంది. ఈ పొద్దు మద్యం కలిసి దీనివల్ల వాళ్ళ అర్ధాయుషుగా మారిపోయే పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ కనబడుతున్నాయి. ఒకప్పుడు గవర్నమెంట్ మనకు బ్రాందీ షాపుల నుంచి 4 బాటలు పట్టుకొని బయటకు వస్తున్నా కూడా కానిస్టేబుల్ కానీ వీళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు పబ్లిక్ గా అమ్ముతున్నా కూడా ఎక్కడ కానీ కేసులు లేవు. ఇవన్నీ స్పష్టంగా 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో ఒక 4 మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలో రన్ అవుతూ ఉన్నాయి. మళ్ళీ పులివెందల, శ్రీకాకుళం ఈ రెండే కూడా 50 సీట్లు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దాన్ని కూడా మాకు వద్దు అని చెప్పేసి రద్దు చేసి అన్ని ప్రైవేటు పరం చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళందరికీ కూడా కోట్లాది రూపాయలు విలువ చేసే ఆ భవనాలు, ఆ స్థలాలు కూడా వాళ్లకు అప్పజెప్పే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా జనంలో మనకు చూస్తూనే ఉన్నాం. ఫీజు రింబర్స్మెంట్ ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ ఎక్కడ కూడా ఫీజు రింబర్స్మెంట్ లాగా వాళ్ళు జీతాలు ఇవ్వలేక పరిస్థితి, కాలేజీలు మూసుకునే పరిస్థితికి వచ్చింది. దీని అంతటికీ చంద్రబాబు గారు ఏమి సమాధానం చెప్తారు? తల్లికి వందనం, నేను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను, 15,000 అన్నాడు. మళ్ళీ దాన్ని ఇచ్చింది కూడా 13,500. ఇంకా 30 లక్షల మంది పిల్లలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి గ్యాస్ గురించి చెప్పాడు. ఫస్ట్ ఇయర్ లో 1 గ్యాస్ ఇచ్చాడు, ఇప్పుడు 2 గ్యాసులు అంటే సంవత్సరానికి 3 గ్యాసులు ఇస్తారని చెప్పాడు. కానీ గ్యాస్ మాటలే తప్ప ఎక్కడ కూడా సరిగా సక్రమంగా జరిగినటువంటి పరిస్థితులు లేవు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండ్లు, బీదవారికి స్థలాలు కానీ ఇండ్లు కానీ ఎక్కడ కూడా ఇచ్చిన బాపతులు లేవు.
మరి అదే విధంగా అధికారంలో ఉన్నామని చెప్పి చెప్తున్నారే తప్ప ఎక్కడ కూడా చేసిన పరిస్థితి లేదు. మరి అదే విధంగా కరెంటు ఛార్జీలు 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పెట్టాడు. యూనిట్ కాస్ట్ ఏం పెంచలే, సబ్ ఛార్జీలు అని చెప్పేసి అని బొగ్గుల మీద గత ప్రభుత్వంలో అని ఆ ప్రభుత్వంలో అని ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి అని యూనిట్ ధర ఏమో అట్లే పెట్టేసి సబ్ ఛార్జీల ద్వారా 15,000 కోట్ల రూపాయల డబ్బులను ఈ ప్రభుత్వం దోచేసింది. ఎలక్షన్లకు ముందు చెప్పాడు నేను విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామే తప్ప పెంచమని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. ఇలా చెప్పుకుంటా పోతే ఈ ప్రభుత్వం పైన ఎన్నో ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం పోలీస్ అధికారులకు, అయ్యా ఇప్పుడైనా సరే అవినీతికి అంటే మీరు వాళ్ళకు పంచగాసే వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటే వాళ్ళు చేస్తే మీరే ఇబ్బంది పడతారు. రేపు ప్రభుత్వం ఖచ్చితంగా పోతుంది, వచ్చేది జగనన్న ప్రభుత్వమే. వచ్చిన తరువాత మీ పరిస్థితి ఏందో మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా నీతి నిజాయితీ కలిగినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను దాదాపు 1.5 సంవత్సరం నుంచి వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వకుండా అక్కడనే పెట్టేసి వాళ్ళ ఊరికే సంతకాలు పెట్టి పోతానని చెప్పేసి అని నీతి నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడంతా రిక్రూట్మెంట్ మీద వచ్చినట్టు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళే ఎక్కువగా కొనసాగుతున్నారు. వాళ్ళకు స్వేచ్ఛ లేదు, పైనుంచి ఏ విధంగా వస్తే ఆ విధంగానే చేస్తామని చెప్పేసి అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ మధ్యనే హైకోర్టు సంబంధించినటువంటి ఒక డ్రైవర్ను పోలీసు సిఐ కొడితే దాని మీద కేసు పెట్టండి అని చెప్పేసి అని హైకోర్టే కూడా సీరియస్గా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇది అంతా జరగడం చాలా దారుణమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ మరి ఆరోగ్యశ్రీ గురించి కూడా చాలా బాధాకరమైన విషయం. భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి రోజుకు రోజుకు తగ్గిపోతా ఉంది. కాబట్టేసే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. ఇంకా రాకపోతే ఉండే కొద్ది ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అని ఆయన గమనించే నవంబర్ 15 గల ఓటర్ల లిస్టు పూర్తిగా తయారు కావాలి. రిజర్వేషన్ ప్రక్రియ డిసెంబర్ 15కు సర్పంచులు ఏ కేటగిరీకి వచ్చింది అనేది కూడా డిసెంబర్ 15 కల్లా వస్తాయని చెప్పేసి అని కూడా తెలుస్తా ఉంది. కానీ మన నాయకులు మనం అందరం కూడా ఈ స్థానిక సంస్థలు పార్టీ రహితంగా జరిగే ఎలక్షన్ కాబట్టేసి మీరందరూ కూడా ఖచ్చితంగా మనం నిలబడితే మనల్ని ఎవరు కూడా నిన్న ఒంటిమిట్ట పులివెందలు అనుకుంటున్నారేమో అటువంటిది జరగదు. ప్రాణాలైనా తెగించి మన నాయకులు నిలబడతారు, కార్యకర్తలు నిలబడతారని చెప్పే ధైర్యం జగనన్నకు ఉంది కాబట్టేసే ఈరోజు జగనన్న ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మ రథం పడుతున్నారు ప్రజలు. కాబట్టి మీరు కూడా మీరున్నటువంటి ఈ నాయకులు మంచి అంటే మన గ్రామాల్లో సర్పంచులు ఎంపీటీసీలు మరి అదే విధంగా పార్టీ పదవులు ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఉన్నారు కాబట్టేసి మీరందరూ కూడా గమనించి మనలో మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఎలక్షన్లో మనం అందరం కూడా ఒకే తాటి మీద ఒకే మాట మీద నిలబడి మన సత్తా ఏందో రేపు స్థానిక సంస్థల్లో చూపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నిన్నటి ఒక్కరోజు ముందు నేను పిలిచిన వెంటనే ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే, జై హింద్. వైఎస్ఆర్ వైఎస్ఆర్ జై జగన్, జై జగన్. ఈ మారక ద్రవ్యాలు కొన్ని ఎక్కడో కొన్ని ప్రాంతాలు మాత్రమే, లేకపోతే కొంతమంది వ్యక్తులకు మాత్రమే పరిమితం. దాంట్లో మనం ఏ విధంగా ఈ రొంపులేకి లాగుతారు, ఈ చెడు అలవాట్లేకి మనం తీసుకెళ్తున్న తర్వాత మనం మన స్నేహితులు ఏ విధంగా లాగుతాం, వాళ్ళ స్నేహితులు ఏ విధంగా లాగుతాం, ఇది బయటపడిన తర్వాత మన తల్లిదండ్రుల పాద వాస్తవంగా ఆ నాటికి చూస్తే, ఆ తల్లిదండ్రులు పడే నాటికి చూస్తే ఈ కంట్లో నీళ్ళు ఆ కంట్లో వస్తాయి. ఉన్నాయా లేదమ్మా? అవునా లేదా? ఎంత చక్కగా మనకు ఆ సన్నివేశాన్ని చూపించారు. కాబట్టి ఎవరే కానీ మన కళాశాలలో అనేక సార్లు వారి పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో అనేక కార్యక్రమాలు, ర్యాగింగ్ పై నిరోధం, సైబర్ క్రైమ్స్ అయితేనేమి, తర్వాత ఈవ్ టీజింగ్, తర్వాత ఇటువంటి మాదక ద్రవ్యాలు అనేక కార్యక్రమాల పైన ఎప్పుడు పోలీస్ శాఖ మన కళాశాలను ప్రత్యేకంగా గౌరవంగా గుర్తింపు ఇచ్చి ఎప్పుడు మన కళాశాల విద్యార్థులకు మంచి అవగాహన కల్పిస్తున్నందుకు ఈరోజు ఈ మంచి అవకాశం ద్వారా విద్యార్థులు ఎవరూ కూడా
ఈ మాదక ద్రవ్యాలు కానీ ఇతర చెడు అలవాట్లకు కూడా పడకుండా మీరందరూ తప్పకుండా ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ చూపించే సన్మార్గంలో మనం వెళ్ళి మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కలగన్నారో ఇప్పుడు మన యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ సార్ చెప్పారు, అలాగే మన మున్సిపల్ యూనియన్ లీడర్ నాగేంద్ర చెప్పారు. ఈ విధంగా మనం ఏదైతే ఉన్నామో మన తల్లిదండ్రులు ఎటువంటి కళలు అయితే కన్నామో, మనకు అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఎంతో గొప్ప విషయం చెప్పారు, కళలు కనండి, కళ దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళమే మనం అందరం మన కళలు సహకారం చేసుకొని ఉన్నత పోటీలు పోతారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను రాయచూరులో చిత్తూరు జిల్లాలో పనిచేసేటప్పుడు ఒక అబ్బాయి 10th క్లాస్ అతను బస్సుకు ఆటకు పోవడానికి ఉంది, కానీ వేరే వాళ్ళని చూసి నాకు బండి కొనేవాళ్ళంటే వాళ్ళ తల్లిదండ్రులు అప్పు చేసి బండి కొనిచ్చారు. సాయంత్రం ట్యూషన్ అయిపోయిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు ఆ ఓవర్ స్పీడ్లో ముందు ట్యాంకర్కి కొట్టేసి స్పాట్లో చనిపోయాడు. ఆ తల్లిదండ్రులకు ఒకటే కొడుకు, కూతుర్లో కానీ ఇంకా చిన్న కొడుకులు ఎవరు లేరు. ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉండాలో మీరు ఒకసారి ఊహించుకోండి. కాబట్టి మీరు బైక్ నడపడం తప్పనట్లేదు, కాకపోతే దానికి తగ్గట్టు మీరు హెల్మెట్ వేసుకోవాలి, తర్వాత దాని తగ్గ రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయాలి. అదేవిధంగా మన పోలీస్ స్టేషన్ పరిధిలో నేను వచ్చినప్పుడు చూస్తున్నా ఖచ్చితంగా వారానికి 2, 3 లేదా 4 మిస్సింగ్ కేసులు జరుగుతున్నాయి. ఈ వయసులో మీరు చేస్తున్నటువంటి చిన్న పొరపాట్ల వల్ల మీ తల్లిదండ్రులకు తర్వాత మీ యొక్క జీవితాలు కూడా నాశనమయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే లాస్ట్గా మా పిల్లలు మేము కాలేజీకి పంపించాము, స్కూల్కి పంపించాము, ఇంటికాడే పెట్టేస్తామని చెప్తున్నారు. కాబట్టి మీ యొక్క లైఫ్ అనేది, మీ యొక్క జీవితం అనేది అందరితోనే ఆగిపోతుంది. ఈ మధ్యలో కొద్దిగా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ఆటో డ్రైవర్ యొక్క కూతురు గ్రూప్ 1 ఆఫీసర్ డిఎస్పీగా సెలెక్ట్ అయింది. అందరూ చూశారా లేదా? కాబట్టి చదువు అనేది ఒక డబ్బున్న వాళ్ళకే కాదు, డబ్బు లేని వాళ్ళకి కూడా చదువు అనేది అబ్బుతుంది. కాబట్టి మీ యొక్క ప్రయత్నం అనేది చాలా హార్డ్ఫుల్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మీరు చదివితే మా స్థానంలో మీరు కూడా ఉంటారు, మా డిఎస్పీ స్థానంలో మీరు కూడా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా మీ తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళు ఏ ఉద్దేశంతో మిమ్మల్ని కాలేజీలో పంపిస్తున్నారో దాన్ని గ్రహించి మీ యొక్క తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చి మీ జీవితాలను మీరు చక్కదిద్దుకుంటారనే ఒక ఆశతో మీకు తెలియపరుస్తున్నాము. మీరు చాలామంది కూడా మీకు ఈ యొక్క డ్రగ్స్ గురించి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా దానికి అలవాటు పడితే పోలీసులు దొరికిన తర్వాత మనం వాళ్ళు ఏ విధంగా జైలు పాలవుతారు అనేది కూడా చూపించాము. తర్వాత ఏ విషయంలో అయినా కూడా మీరు ఏదైనా పోలీసులు చెప్తారు, మా సబ్ డివిజన్ అంతా కూడా మాకు ఎక్కువ బందోబస్తు ఇవ్వండి సార్ అని చెప్పేసినప్పుడు నేను చెప్పే ఒకే మాట, మీకు నాగోస్ డిగ్రీ కాలేజ్ దయాకర్ నుంచి మంచి పిల్లలు ఉన్నారు, వాళ్ళు సేవా తీసుకోవడం వాళ్ళకి చాలా బాగుంది, వాళ్ళు ఖచ్చితంగా మనకు అంటే నేను చూశాను మీకు మీ కాలేజీ ఈ సందర్భంగా ఖచ్చితంగా మేము వాళ్ళు అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఉంది. నేను మల్లాకొండకు చాలామంది పోయినారు, అయితే ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు, కానీ ఎంతమంది వెళ్ళారప్పుడు 60 మెంబర్స్ పోయినారు. అంటే అక్కడ ఒకసారి మనం వెళ్తే మళ్ళీ రావడం అన్నటువంటిది మరుసటి రోజు అంతా కంప్లీట్ చేసుకొని రావాలి. ఒక నైట్ అంతా కూడా దాదాపు 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ కొండలో నడుచుకుంటూ పోయి అక్కడ డ్యూటీ చేస్తారని చెప్పేసి అంటే మీ యొక్క ఇక్కడ స్టూడెంట్స్కి అలాంటి వర్క్ చేశారు. అట్లాగనే మనకి లక్కమల దాంట్లో కూడా టెంపుల్లో కూడా మనకి నైట్ అంతా కూడా వర్క్ చేశారు. సో మీ అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, మీ కాలేజీ అన్నటువంటిది మాకెంత ప్రయారిటీనో. మేము మీ దగ్గరికి వచ్చి ఏ కార్యక్రమం చేయించినా కానీ ఇదే రేంజ్లో మీరు సక్సెస్ చేస్తున్నారు కాబట్టి మేము మీ కాలేజీ దగ్గరికి వస్తున్నాము. ఇంకోటి ఎందుకు చెప్తున్నాము అని చెప్పేసి అంటే ప్రతి విషయంలో కూడా మీ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అలాగనే ఉంది. అట్లాగనే ఇక్కడ మీరు చెప్పిన ఏ విషయమైనా కానీ సరే మీ ఒక్కరి దగ్గరనే కాకుండా ఒక 10 మందికి వెళ్తుంది అన్నటువంటిది మా యొక్క ఈ ఉద్దేశం. అంటే ఇక్కడ చెప్పినట్టు ఏదున్నా కానీ నేను ఒక్కరినే తీసుకుంటా, చాలు నేను ఒక్కరినే బాగుంటా అన్నటువంటిది కరెక్ట్, అది కాదు. మీరు ఇంకొక 10 మంది ఎవరైతే ఇక్కడ రాకుండా ఉంటారో లేకుంటే మన కళ్ళకు జరుగుతున్నది కనపడుతుంటుందో ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది, ఇది మీరు చేసే పద్ధతి ఇది కాదు అన్నటువంటి చెప్పడము, మీకు ఒక ఫోన్ చేయడం, ఆ ఫోన్ ద్వారా మేము వచ్చి మిగతా చూసుకుంటాం. దయచేసి మీరు అట్లాంటి సాహస కార్యక్రమాలు ఏం చేయొద్దండి. మీరు ఫోన్ చేస్తే చాలు, ఎవరైనా కానీ సరే మనకు ఇట్లా గాంజా ఇక్కడ అమ్ముతున్నారు. సో మనకు తెలిసినంత వరకు మన దగ్గర ఉన్నటువంటి వరకు ఫార్మాలిటీస్ ఉంటే
మ్యాక్సిమం మన గంజా ఉంటుంది. మిగతా వాళ్ళు చెప్పినట్లుగా హెరాయిన్, హాషిష్ ఈ రకమైనటువంటివి మనకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆ హై క్వాలిఫైడ్ డ్రగ్స్ అవి చాలా హై కాస్ట్ ఉంటాయి. అక్కడ ఇక్కడ భరించే శక్తి కూడా ఎవరికి ఉండదు. గాంజా అన్నటువంటిది జస్ట్ దీంతో ఎవరైనా కానీ తోటలలో వేసుకోవచ్చు, పండించుకోవచ్చు. ఇక్కడ మనం సర్క్యులేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పట్లో ఇంకోటి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నది ఏంటంటే, ఈ డ్రగ్స్ అన్నటువంటిది ఎలాంటిది అంటే కనుక ఒక్కసారి కనుక దానికి అలవాటు పడితే కనుక అది కావాలి అని చెప్పేసి నేను ఉంటాను. దాని లక్షణం అది. అందువల్ల కనుక దానికి డ్రగ్స్ అడిక్ట్ అన్నటువంటిది అంత హై రేంజ్లో ఉంటుంది. అంటే మనకు తెలుసు, మనకు అనుకుంటాం సార్ చాలా ఇదిగా ఉంటాయి అని చెప్పేసి చాలా కష్టం. ఎందుకంటే దాని ఫార్మేషన్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. ఇంతకుముందు గంజా అన్నటువంటి ఆకుల్లో పెట్టి ఏదో మీరు ఇందాక ఆయన డిఫరెంట్గా సాధువుల దగ్గరనో వాళ్ళ దగ్గరనో ఉండి వాళ్ళు ఏదో గంజా తాగుతున్నారు అని చెప్పేసి ఉంటారు. ఇప్పుడు వచ్చేసి హైఫైడ్ ఫార్మ్లో అది లిక్విడ్ ఫామ్లో వస్తుంది. అది జస్ట్ అది నాలుగు మీద వేసుకున్నా, ఉప్పులో వేసుకున్నా, లేకపోతే ఇంకా వేరే దాంట్లో మిక్స్ చేసుకున్నా కానీ సరే ఎక్కువగా దాని ప్రభావం ఉంటుంది. మీకు చెప్పేది ఏమంటే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఆ మత్తులో ఏం చేస్తామో తెలియదు. ఒకటికి 4 సార్లు కింద దాన్ని తీసుకుంటే దానికి మీరు బానిస అయిపోతారు. ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఒకసారి దానికి అడిక్టెడ్ అయిపోయినారంటే ఇంకా దాని నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం. మళ్ళీ మీరు పోలేరు. మళ్ళీ దాన్ని డీ అడిక్షన్ క్యాంప్లోకి పోయి మీకు ట్రీట్మెంట్ ఒక 50 రోజులు 60 రోజులు ఇస్తేనే మీరు బయటికి రాగలుగుతారు. అంటే ఈ లైఫ్ అన్నటువంటిది మీ విద్యార్థి జీవితం అన్నటువంటిది ఎంత ఇంపార్టెంటో, ఇందులో ఉన్నటువంటి ఇన్ని రోజులు మీరు వేస్ట్ అయిపోతే కనుక మీ కెరీర్ అన్నటువంటిది అక్కడ ఫుల్ స్టాప్ అవుతుంది. నాట్ ఓన్లీ మీరు, మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీ కొలీగ్స్ ఉండొచ్చు. మీరు ఇంకా ఏ పొజిషన్ ఇది ఇప్పటి వరకు విద్యార్థులకే కాదు, మీరు ఏ పొజిషన్లోకి పోయినా కానీ వీటికి చాలా దూరంగా ఉండండి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని అగరమంగళం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ గుర్రప్ప స్వామి అంకాల పరమేశ్వరి దేవస్థానంలోని అమ్మవారిని దర్శించుకోవడానికి 3 రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు అంగరమంగళంకి చేరుకోవడం జరుగుతోంది. ఇక్కడ విశిష్టత నెలలో ప్రతి అమావాస్య రోజు పక్క రాష్ట్రాలు అయిన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ నుంచి వేల సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని 3 రోజులు నిద్ర చేయడం జరుగుతుంది. ఆ గ్రామంలోని ప్రజలు కొంతమంది ఆలయ నిర్మాణానికి స్వతహా భూములను ఇవ్వడం జరిగింది. మరికొంతమంది డబ్బులు తీసుకుని అగ్రిమెంట్ చేసుకుని ఆలయ నిర్మాణానికి భూములు ఇవ్వడం జరిగింది. అంకాల పరమేశ్వరి ఆలయంలో ఎటువంటి కులమత భేదాలు లేకున్నా ఆలయ ధర్మకర్త దీపక్ కుమార్ అంగరమంగళం గ్రామ ప్రజలు అయిన ఎస్సీ మాలలను దైవాలయంలోకి పనిచేయడానికి, పూజలు హోమాలు చేయడానికి, నైవేద్యాలు పెట్టడానికి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడానికి దళితులు అయిన మాలోళ్ళని పెట్టుకుని ఆలయ నిర్వహణ చేస్తున్నాడని, ఆలయంలో మాలోళ్లు పనిచేయడానికి వీలు లేదని అంగరమంగళంలోని అగ్రవర్ణాలు కొంతమంది రాజకీయ నాయకులతో కలిసి ఆలయానికి వెళ్లే రోడ్డును త్రవ్వి భక్తులకు వెళ్లనివ్వకుండా భక్తులపై దాడులకు దిగుతున్నారు. సుమారు 70 దళిత కుటుంబాలు ఆలయంలో పనిచేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. మాలోళ్లు పూజలు చేస్తే దేవాలయానికి వచ్చే భక్తులను రానివ్వమంటూ ఆలయ ధర్మకర్తను బెదిరించడం, రాళ్లు చెప్పులతో దాడులు చేయడం జరుగుతోందని ఆలయంలో పనిచేసే ఆలయ సిబ్బంది, తహసీల్దార్ మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్ వారికి సమస్యలను విన్నవించుకున్నా ఎటువంటి స్పందన లేదని, ఎంతో దూరం నుంచి వచ్చే భక్తులకు ఆలయంలోనికి వెళ్లనివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాలను కావలసిన వస్తువులు రానివ్వకుండా ఆలయ నిర్మాణానికి రావాల్సిన ట్రాన్స్పోర్ట్ ని అడ్డుకోవడం, అక్కడ పనిచేస్తున్న మాలలను కులం పేరుతో దూషించడం జరుగుతోంది. అంకాల పరమేశ్వరి భక్తుల మనోభావాలకు భగ్నం కలిగిస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలయ సిబ్బంది, భక్తులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. దారి బాగుంది. అవసరపడినారా? ఏం అవసరపడినారు? దోవ లేకుండా మంచిది పడ్డారా வந்தீங்களா கோயிலுக்கு நடக்க முடியாது வந்தீங்களா கீழே இறங்கி காவால
రోజు మీరు ఇక్కడ వాతావరణం మీకు భోజనాలు పెడుతున్నారు, అన్నదానం పెడుతున్నారు. ఎంత లేట్ అయింది? ఎంత లేట్ అయింది? నెక్స్ట్ టైం అదిగా ప్రిపేర్ చేస్తాము. టాయిలెట్ అంతా ఏమైనా ఇబ్బంది లేదు? పడుకునేదానికి అంతా ఉచితంగా ఉందా? వచ్చేదానికి ఇబ్బంది పడుతున్నారు, దారికి వచ్చేదానికి ఇబ్బంది పడుతున్నారు. పిల్లకాయలు అంతా ఎక్కువ రావడానికి దేవుడిని పూజకి ఇబ్బంది పడుతున్నారు. మీది ఏ ఊరమ్మా మీది? బండపల్లి. ఇప్పుడు 5 సార్లు వచ్చినారు, 5 నెలలుగా వస్తున్నారు. చిత్తూరు బోతల పట్ట ఇప్పుడు పిల్లల్ని దిగినారా తీసుకుని బోతల దారిలో బొద్దులో నడుచుకొని వచ్చినాము. పర్వాలేదా? నడుచుకొని వచ్చాము. కష్టంగా ఉంది, కష్టం. అవును, కరెక్ట్. మేము వచ్చి ఈ నెలకు మాకు పెద్ద బాధ. అది ఏమి అని అడగతాము. మీరే ఇప్పుడు మమ్మల్ని అడిగేదాన్ని మిమ్మల్ని మీ బాధలంతా కనుక్కున్నా, ఈసారి కనుక్కునేసి దీన్ని కలెక్టర్ వరకు తీసుకెళ్తాం. కలెక్టర్ వరకు తీసుకెళ్తాం. తీసుకెళ్ళి భక్తులు బాధపడుతున్నారు, వచ్చేదానికి బాధపడుతుంది. దీనికోసం మేము మీ ఒపీనియన్ అడిగాం, మీరు కరెక్ట్గా చెప్పారు. అదే చెప్పేసినానే. వస్తా పోతా ఉన్నాం. అవును, మేము పల్లిపట్టు. అవును, పల్లిపట్టు. మేము వచ్చి పోతా ఉంటాం. తమిళనాడు, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అందరూ వస్తూ ఉంటారు. అవును. దీంట్లో మేము తమిళనాడు వాడు. ఓకే ఓకే. ఇది రెగ్యులర్గా వచ్చేదానికి ఈ నెల పెద్ద బాధ అయిపోయింది. ఇది కారణం ఏమి? ఓకే. అది తీర్మానం ఏమి? ఓకే. ఆ విషయం ఎట్లా చేయిపోతారు విచారిస్తాం. నెక్స్ట్ అమావాస్య అంతా అది రెడీ చేస్తాం. అదే నేను కూడా వచ్చారు చెప్పుకుంటా వచ్చిన మా వాళ్ళు అమ్మ చూసుకుంటారు. వాళ్ళ బాధ వాళ్ళు చెప్తా ఉన్నారు. అది కూడా దీంట్లో మన ప్రెస్ ఈ బాధలు వినేసి అడుగుతాం. మీలో ఒపీనియన్ తీసుకోవాలి కదా, మీలో ఏముంది మనసులో, భక్తుల దగ్గర తీసుకోవాలి కదా. నువ్వు అడిగేది నాకు అర్థమైంది, తేటగా చెప్పేసిన. ఓకే. ఆ కలెక్టర్కు అర్థం అయిపోతుంది. అయితే వాళ్ళ బాధ కూడా ఆయన లెక్క వేసుకోవాలా. తల్లి అన్నప్పుడు ఈ బిడ్డకు పాలు ఇవ్వాలా, ఆ బిడ్డకు తన్య బిడ్డకు పాలు ఇవ్వాలా. ఒకే బిడ్డకు పాలు ఇచ్చేదని కాదు అయ్యమ్మ. మీరు చెప్పారా కరెక్ట్. అది ఒకే బిడ్డ కాదు, 2 బిడ్డలు చూసి ఇవాళ మాట్లాడాలి. లాభం నష్టం కష్టం రాత్రి పగులు అన్నీ కలిసి ఉంది. దీంట్లో వాళ్ళు వచ్చాడు అక్కడ అరెస్ట్ ఉన్నారు. అది సిరిపోయింది. ఇంకా వచ్చే నెలలో తీర్మానం చేసేవాళ్ళం మేము. సరే. ఇంకా వస్తున్నాను ఈ తావుకి. ఇక్కడ 9 ఏళ్ళు ఇంకా వస్తున్నా. ఏ రోజు మార్కులే. ఈ రోజు నేను కాలువ దాటుకొని వస్తుంటే కొడుకులు చాట్లు పెట్టుకొని లంజా కొడుకు పోతారు. ఈ దోవన తుప్పులతో కొట్టాం, చాట్లతో కొట్టాం, కొడుకులు చాట్లు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. ఆ కాలువ దాటుకొని వచ్చేవాడికి నా వల్ల కాల
హ్యాండిక్యాప్లు చిన్నపిల్లకాయలు ఎత్తుకొని ఉండేవాళ్ళు భక్తులు ఇంతమంది వీడికి తెగబడి వచ్చినప్పుడు ఏమి వెనకాల ముందా లేదా వాళ్ళకి తెలవాలా. అసలు నేనైతే 5 ఏళ్ళుగా వస్తున్నాను. తిరుపతి నేను వచ్చినప్పుడు ఎక్కడుంది ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా తిరుపతి వాళ్ళమే. నేను వచ్చినప్పుడు ఈ గుడి ఎక్కడుంది, ఇప్పుడు ఎట్ట మారింది, ఈ ఎగరమంగళంకి ఎంత పేరు వస్తూ ఉండదు. అది ఇక్కడ అర్థం చేసుకుంటున్నారా? ఎడో పడిండే పల్లి ఇక్కడ ఆలండే మొత్తము ఇక్కడ పలాని అగరమంగళంలో అంకాల పరమేశ్వరి గీడి నెల్లూరులో ఉండదంటే ఈ ప్రజలు ఇక్కడ ఉండే వాళ్ళంతా ఎందుకు వస్తున్నారు? తల్లిని నమ్ముకొని బాగుండాలని కోరుకుంటున్నాము. ఆ తల్లి నేడు ఉండి మనుషులకి చేస్తుంది కాబట్టి ప్రజలను కాపాడుతుంది కాబట్టి ఇంతమంది జనాభాలు ఇక్కడికి వస్తున్నారు. ఈ జనాభాని ఇప్పుడు పరకా చాట్లు ఎత్తుకొని చూపిస్తున్నారంటే వాళ్ళకి అంత ఇప్పుడు వచ్చిన యాత్రికులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇక్కడ 32 ఇయర్స్గా అమ్మవారు వెలుస్తున్నారు. ఇప్పుడు 18 ఇయర్స్గా టెంపుల్ డెవలప్మెంట్ చేసుకొని చాలా చక్కగా ఉందండి. మాకు రూట్ సౌకర్యం బాగలేదు, దారి కొట్టేశారు. చిన్నపిల్లలు, ఏజ్ బాలు, సీనియర్ సిటిజన్స్ పడిపోతున్నారు. ఎవరో ఒక ఆమె మమ్మల్ని అడ్డగించింది, నైట్ వేసుకొని పొరకట్టి చేతిలో పెట్టారు. ఆమె చాలా వల్గర్గా మాట్లాడడం జరిగింది సార్. పోవడానికి లేదు. మేము కూడా తిరగబడి మాట్లాడేసి ఏందమ్మా అలాగ మాట్లాడదాం, టెంపుల్ దారి మమ్మల్ని ఫోన్ అని చెప్పి మేము వచ్చేసాం సార్. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్, భక్తులకి దయచేసి దారి కల్పించాలని కోరుతున్నాం సార్. ఇదే మాకు ఏమి కోరట్లేదు సార్. అమ్మవారికి దారి దయచేసి దారి వదలాలి, ఖచ్చితంగా వదలాలి సార్. మీ గుడి వాతావరణం అంతా బాగా నచ్చింది. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. నమస్తే సార్. నమస్తే. నేను గత 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను సార్. ఈ గుడి చాలా డెవలప్మెంట్గా బాగా ఉంది సార్. ఇక్కడికి భక్తులకి సౌకర్యార్థము, భోజన సౌకర్యము, నీళ్ల సౌకర్యము, పడుకోవడానికి అన్నిటికీ చాలా 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 ఇక్కడ ఉండే సిబ్బంది కానీ ప్రతి ఒక్కరూ పేరుకి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. మేము అందరికీ సౌకర్యాలు మెరుగుగా చేస్తున్నారు. కానీ ఈరోజు జరిగిన ఈ అనర్థం మాత్రము ఎక్కడ ఏ గుడి దగ్గర కానీ జరగడం మేము ఎప్పుడూ ఫ్యూచర్లో చూసింది లేదు, వినింది లేదు. ఇక్కడ కొంతమంది రైతులు వచ్చి మేము వస్తూ ఉంటే మమ్మల్ని అడ్డగించి మమ్మల్ని కొట్టడానికి కూడా వెనుకాడకుండా ముందుకు వచ్చి మమ్మల్ని కొట్టడానికి కూడా జరిగింది సార్. మేము కూడా వాళ్ళ మీద తిరగబడినాము. ఏంది ఇక్కడ ఎందుకు ఇలాగా చేస్తున్నారు, ఏమి జరిగింది ఇక్కడ అనేది నాకు అర్థం కాలేదు. తీరా మేము టెంపుల్ యాజమాన్యాన్ని అడిగిన తర్వాత, టెంపుల్ సార్ పెద్ద సార్ని అడిగిన తర్వాత, సార్ గారు ఇలాగ జరిగిందమ్మా, మేము హోమం కూడా ఈరోజు చూడలేకపోయాం సార్. ఇక్కడ మాకు అన్నీ అసంతృప్తిగానే జరిగినాయి. మేము ఏ ఒక్క విషయము ప్రతిసారి చాలా సంతృప్తిగా వెళ్తూ వచ్చాము. కానీ ఈసారి మాత్రము మాకు ఏది సౌకర్యంగా జరగలేదు. దయ ఉంచి కలెక్టర్ గారు ఈ భక్తుల కోరిక మేరకు ఈ టెంపుల్కి గుడి దారి ఏర్పించి మాకు అన్ని సౌకర్యాలు కల్పించవలసిందిగా మరీ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం సార్. ఇది మా ఇంటికి మేము దారి అడగపోలేదు సార్. 10 మంది, వందలాది మంది, వేల మంది భక్తుల కోసము మేము ఈ కోరికను కోరుతున్నాం సార్. దయ ఉంచి మాకు చేయవలసిందిగా కలెక్టర్ గారిని, ప్రభుత్వాన్ని కోరుచున్నాం సార్. ఇదే మా విన్నపం సార్. దేవుడికి అలా చేయడం కరెక్ట్ అంటే మిమ్మల్ని ఆడ పోలీసులు అరెస్ట్ అయిపోయినా అంటే చక్కగా మీరు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు 15,000 మంది వచ్చినారు. 15,000 మంది భోజనాలు పెట్టాము. సంస్థ పెట్టింది, గుడి పెట్టింది. ఆ గుడికే అర్థమే ఎంత ఒక 17 దోవ కోసం ఇంతమంది అవసరపడుతున్నారు. మేము కలెక్టర్ దగ్గర ఎందుకు పోయామంటే దోవ ఎందుకు ఏమైనా చేసుకోండి కూడా చెప్పుకున్నాం. మేము ఇప్పుడు భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎంత సఫర్ అవుతున్నారు, మీకు ఇబ్బంది ఉందా లేదా? అవును, ఇప్పుడు మనం ఏం తక్కువ చెప్పట్లా, మీ బాధ చెప్తాను అంతే. మీరు వచ్చింది ఎందుకు దేవుని ఎవరో ఊళ్ళో కూడా అంతే కదా. అంత తప్పించారు, ఇంకేం లేదు. మిమ్మల్ని ఏమైనా తక్కువ చెప్పట్లా లేకపోతే వేరే చెప్పట్లా.
అంటే మీకు ఆడ రిస్క్ జరిగిందా లేదా ఇక్కడ వచ్చారంటే ఇప్పుడు అక్క ఉంది ఆయన కింద దిగలేదు. ఇబ్బంది దాదాపు ఇబ్బంది అవుతుంటే వస్తున్నారు. హ్యాండికాప్డ్ అప్పుడు ఇష్టం ఉంటారు. మీరు వయసు అనుకుంటూ నేను ఇంకో వయసు నేను వచ్చేస్తాను వాళ్ళకి కావాలా ఆ దారి వల్ల ఏం ప్రాబ్లం. మీరు మాట్లాడండి. దేవుడి దగ్గరికి వచ్చారు, మీరు ఊరు పేరు మీ పేరు చెప్పండి. నేను వచ్చాను అక్కడ దిగేదానికి అవుతుందా లేదా అది కూడా చెప్పండి. మాది నాయుడుపేట, మేము వచ్చాము ఆ కాలువలో దిగేదానికి పడిపోతున్నాము. దేవుడి దగ్గరికి దర్శనానికి బాధపడుతున్నారు. ఇది చాలా బాధాకరం. గుడికాడ వసతులు ఎలా ఉన్నాయి? గుడికాడ మా తరపున వసతులు మీకు ఎట్లా ఉన్నాయి? వసతులు బాగున్నాయి, గుడికాడ బాగున్నది కాబట్టి పడుకునేదానికి కానీ తినేదానికి కానీ అంతా బాగుంది. బాత్రూములు కానీ అన్ని బాగున్నాయి కదా? అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. నచ్చేదానికి మీకు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది ఆ కాలువ వల్ల. నా పేరు శశి సార్, మా దాగరమంగళము. మేము మాలోళ్ళు ఇక్కడ వచ్చి గుడికాడ మేము దేవస్థానంలో పనిచేస్తాము. ఇక్కడ సావరుల ఇంట్లోనూ మేము వంట గంట అంతా చేస్తాము. అన్నదాన సత్రంలో మేమే సప్లై చేస్తాము. ఇక్కడ గుడికాడ ప్రసాదం కానీ ఏది కానీ చేస్తాము. ఈ మరగా గుడికి వచ్చే వాళ్ళంతా ఈ మరగా రాకూడదు, ఆడ దేవుడే లేదు, మీరంతా పోకూడదు అట్లని అడ్డుగిస్తారు. ఆడంతా ఏం లేదు, మా దయ్యాలతో ఉండేది అక్కడ ఏం లేదని వచ్చే వాళ్ళంతా అట్లే వెనక్కి పంపిస్తా ఉన్నారు. ఈ వచ్చి దీపక్ సార్, కుమార్ సార్ మా సార్నే ఏదైనా కానీ డెవలప్ చేసేదానికి కూడా కాకుండా చేస్తా ఉన్నారు. ఈ ఊరు సర్లేదు సార్, సరిలేదంటే మా సార్ వాళ్ళనే వచ్చి అడ్డగిస్తా అన్ని మాట్లాడుతున్నారు. ఇక్కడ మాలలు చేసేది మనం తినేదా అట్లని వాళ్ళందరూ ఈ మరొక మాలలు తినేది వద్దు, మీరు పండి అట్లని పంపిస్తా ఉన్నారు. ఏదైనా కానీ అట్లా మారిగా మా సార్కి ఇది మాలోళ్ళు అనేది లేదు, మన బిడ్డలే మన కుటుంబమే అట్లని తొలి నుంచి మేము 15 సంవత్సరాల గారి పని చేస్తున్నాము. తొలి నుంచి ఈ మార్గం మాలోళ్ళు అనే పరిస్థితి ఆయన నోట్లో కానీ ఏది కానీ రాలేదు. ఆయన మన బిడ్డలే మనోళ్ళే అట్లని ఆ సారు మమ్మల్ని బాగా చూసుకున్నాడు. నమస్తే సార్, నా పేరు ధనపాల్. నేను శ్రీ శ్రీ గురప్ప స్వామి అంకాల పరమేశ్వరి దేవస్థానం నందు సివిల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నేను చేరి 6 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను. ముందు ఈ గుడిలో అన్ని రకాలుగా అన్ని పూజలు కానీ అన్ని సక్రంగా జరిగేటటువంటిది. గత ఈ సంవత్సరంలో మేము ఇక్కడ ఈ దేవస్థానంలో మాలోళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తా ఉన్నారని చెప్పే విషయంతో ఈ అంబేద్కర్ జయంతి 14వ తేదీన వీళ్ళందరూ ఈ గుడిలో మాలోళ్ళు పనిచేయాలా ఎందుకు అని చెప్పేసి అగ్రవర్ణాలు మరి కొంతమంది కలిసి ఈ దేవస్థానానికి ముందు వాళ్ళు ఒప్పుకుని రోడ్డు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ రోడ్డుని పగలగొట్టడం జరిగింది. అదేవిధంగా కలెక్టరు మరియు ఆర్డీఓ అదేవిధంగా తహసీల్దార్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ సమక్షంలోనే గుడికి చుట్టూరు ఉన్నటువంటి కంచెను తొలగించడము, రోడ్ని డెమాలిష్ చేయించడము జరిగింది. ఈ విధంగా చేయడంతో అనేక మంది భక్తులంతా కూడా గుడి లోపలికి రావడం పోవడం రాకపోకలు అనేటటువంటిది చాలా ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా గుడికి ప్రతి నెల అమావాస్య రోజున మేము ఎంతో మంది భక్తులకి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యం కోసం అన్నదానం కోసం ఈ యొక్క వసూలన్నీ కూడా మేము మార్చుకోగలిగేటప్పుడు కూడా వాళ్ళు అడ్డం పడి ఇక్కడ నుంచి మీరు మా భూమి పైన పోకూడదు అని చెప్పి కొంతమంది అంతా కూడా మమ్మల్ని నిలవేయడం జరిగింది. అయినా కానీ మేము ఇక్కడ పనిచేసే ఉద్యోగులంతా కూడా తల మీద మోసుకొని వచ్చేటప్పుడు కూడా అడ్డగించడం జరిగింది. అదేవిధంగా గుడికి కావాల్సినటువంటి వస్తువులు రాయి మేము ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ మాకు ఈ దారి అడ్డం కలగడం వలన ఈరోజు చాలా ఇబ్బందికరంగా మారింది. అంతేకాకుండా ఇక్కడ పనిచేసేటటువంటి మేము ఉద్యోగులందరూ కూడా 80% మాలోళ్ళే ఉండేది. ఒక విషయంగా చెప్పాలంటే సార్ ఇంట్లో భోజనం చేసే దగ్గర నుంచి టాయిలెట్ కడిగే వాళ్ళ దగ్గర నుంచి గుడిలో అభిషేకాలు చేసే వాళ్ళు అందరూ కూడా మేమే ఉన్నాము. మేము చేసి అంటే మాలోళ్ళు చేసే పూజలు మనం అందుకోవాలనా అని చెప్పే విషయంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని అడ్డగిస్తున్నారు. కాబట్టి మా దీపక్ కుమార్ సార్ గారు అయితే ఎటువంటి విభేదాలు లేకుండా ఆయన మాకు లక్షణంగా అందరితో మమేకమై అంటే సార్ ఒక పట్టణంలో జీవించే వ్యక్తి కాబట్టి కుల మత భేద అనేటటువంటిది ఆయనలో ఎప్పుడు కూడా లేదు. అటువంటిది ఆయన ఎప్పుడు కూడా మా దగ్గర చూపించలేదు. మా దగ్గరికి వస్తే అందరినీ తన బిడ్డలాగా సొంత బిడ్డలాగా చూసేటటువంటి వారు దీపక్ కుమార్ సార్ గారు. మాకు ఇంతమంది కుటుంబాలకి మాకు భోజనం పిచ్చేటటువంటి వ్యక్తిని ఈరోజు కనీసం గుడిలోనికి రావడానికి కూడా అడ్డగిస్తున్నారనమాట. ఈ ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది అడ్డగించి అటువంటి వ్యక్తి మీద రాళ్ళు విసరడం, చెప్పులు విసరడం అటువంటి విషయాలు జరుగుతుంది. అటువంటి విషయాలకు ఆయనకి మనసుకు బాధ కలిగి గుడికి రావడానికి కూడా ఆయనకి
మనసులో బాధగా ఉంది. కాబట్టి ఈరోజు అలాంటి పరిస్థితులు లేకుండా మాకు కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా ఒకసారి గుడికి విచ్చేసి గుడి ప్రాంగణం సువిశాలంగా మారింది. అటువంటి సువిశాలమైనటువంటి ఈ ప్రాంగణంలో అమ్మవారి యొక్క ఆలయము, శివుని ఆలయము, శివుని గుడి అంతా కూడా నిర్మాణంలో ఉంది. ఇవన్నీ కూడా 9 గుడులు మా దీపక్ కుమార్ సార్ గారు 9 గుడులు కట్టాలని చెప్పేసి ఆయన ఆలోచనలో ఉంది. ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా దారి పగలగొట్టడం, ఈ విధంగా అంతా చేయడం వలన ఆయనకి కొద్దిగా మనసుకి కష్టంగా ఉంది. కాబట్టి అందరూ కూడా అంటే అధికారులు, పై అధికారులు అందరూ కూడా వచ్చి ఈ గుడిని సందర్శించి ఈ గుడిలో ఉండేటటువంటి విషయాన్ని వాళ్ళు పరిశీలించి మాకు మంచిగా భక్తులకు రాకపోకలు మరియు ఈ గుడి ఇంకా మహోన్నతంగా బాగా అంటే పూజలు ముందు ఏ విధంగా జరుగుతుందో దానికంటే కూడా ఇంకా గొప్పగా జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నా పేరు హరిరామ్. ఈ ట్రస్ట్ శ్రీ గుర్రం పంకజ దేవస్థానం ట్రస్ట్ ముందు 15 సంవత్సరాలు పనిచేస్తున్నాను. నేను ఈ ట్రస్ట్ లో మేనేజర్ వర్క్ చేస్తున్నాను. అది కాకుండా ఈ గుడి కాడ వచ్చి ఎస్సీల దగ్గర వచ్చి ఒక 20 మంది పనిచేస్తున్నారు. అది లేకుండా నెల నెల అమాస పూజకు కూడా ఎస్సీల అమ్మవారికి అభిషేకాలు కానీ, తర్వాత ఈ కలశ స్థాపన కానీ, కలశాలను చల్లడం కానీ, మళ్ళీ అలంకరణ కానీ మా చేతుల మీద మేమే చేస్తూ ఉంటాము. అభిషేకాలు కూడా మా చేతుల మేమే చేస్తూ ఉంటాము. హోమాలను కూడా మేమే పాల్గొని అన్ని చేసుకుంటున్నాము. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఈ చండీ హోమాలు కూడా బ్రాహ్మణులు వస్తారు. వాళ్ళకి కూడా మేమే వాళ్ళకి అన్ని సహాయం చేసుకుంటా ఉండి వాళ్ళతో కూడా మేమే అన్ని పనులు చేసుకుంటా ఆ హోమాలు కూడా మేమే పాల్గొని చేసుకుంటూ ఉంటాము. అదే లేకుండా సంవత్సరానికి ఒకసారి మసానం కొల్ల మయాసం జరుగుతుంది. ఆ సమయంలో కూడా మాకు మా ద్వారానే సారు అన్ని అభిషేకాలు కానీ, అలంకరణ కానీ అన్ని ప్రతి ఒక్క పని మా ఏ విభేదాలు లేకుండా మా ద్వారా అన్ని వరకు చెప్పేసి ఉంటారు. ఇదే కాకుండా మహాభారతం సంవత్సరం ఒకసారి మహాభారతం జరుగుతుంటుంది. ఆ మహాభారతంలో ఆ యొక్క విగ్రహాలు పూజించడం కానీ, ఆ యొక్క అభిషేకం చేయడం కానీ, అగ్గి తొక్కడం కానీ, మా యొక్క ఎస్సీలను చూడకుండా కూడా విభేదం లేకుండా ఆయన మమ్మల్ని అన్ని చూసుకుంటా మేమే ప్రతి ఒక్క దానికి మేము ముందుండి చేసుకుంటూ ఉంటాము. సార్ నమస్తే, నా పేరు రజనీ కుమార్. నేను అగరమంగళ హెచ్డబ్ల్యూ హరిజనవాడ ఎస్సీ కులకు చెందిన వాడిని. నేను ఇక్కడ శ్రీ గుర్రప్ప అంకాల పరమేశ్వర దేవస్థానం ట్రస్ట్లో నేను ఫ్రంట్ లెవెల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాము. ఇక్కడ మాకు 15 ఏళ్ళుగా నేను వర్క్ చేస్తున్నా ఇక్కడ. కానీ బాగానే జరుగుతున్నది. ఈ మధ్య కాలంలో ఒక 3 సంవత్సరాలుగా మా దీపక్ సారు సిఇఓ గారిని ఇక్కడ కొన్ని అగ్రవర్ణ కులస్తులు కానీ, వేరే వాళ్ళు కానీ మా సార్ని ఇబ్బంది పెట్టించారు చాలా. ఆయన మళ్ళీ తర్వాత ఇక్కడ గుడి కట్టడం వద్దు, ఇక్కడ వెళ్ళిపోదాం అనేసి కూడా డిసైడ్ అయినాడు. అప్పటికే మా గ్రామస్తులతో కూడా మాట్లాడి కూడా ఎస్సీ కాలనీ వాళ్ళు మాట్లాడి కూడా ఆయన నిలబెట్టారు ఇక్కడ. నిలబెట్టినాక కూడా ఇక్కడ కొందరు ఇక్కడ ఎస్సీ వాళ్ళే అందరూ పనిచేస్తున్నారు, వాళ్ళే ఉండాలా ఇక్కడ, వాళ్ళు ఉంటే మేము రాము. ఏమండి ఎవరన్నారు అట్లా ఎస్సీ కులస్తులే ఇక్కడ పనిచేస్తున్నారు అగ్రవర్ణ కులాలు చెప్పినారు, కొన్ని రాజకీయ నాయకులు చెప్పినారు వీళ్ళే చేయాలా, అంటే వీళ్ళు ఉంటే మేము రాము, వాళ్ళే గర్భగుడిలో అభిషేకాలు చేస్తున్నారు. అంటే ఎస్సీ కులస్తులు ఎస్సీ కులస్తులు పూజలు గర్భగుడిలో చేయకూడదు. పూజలు చేయకూడదు. అంటే దీనికి బ్రాహ్మణ్స్ ఉంటారు కదా, లేదా వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పెట్టాలి కదా, వీళ్ళే అభిషేకాలు చేయాలా. తర్వాత ఇక్కడ పెద్ద అమ్మవారికి అభిషేకాలు కూడా వీళ్ళే చేయాలా. తర్వాత ఇక్కడ హోమగుండం జరుగుతుంది, అక్కడ కూడా వీళ్ళే చేయాలా. తర్వాత మహాభారతం కానీ ప్రతి ఒక్క దాంట్లో ఎస్సీ కులస్తులు ఉంటారే, వీళ్ళే ఉంటారు మేము రాము అని చెప్పారు. తర్వాత మేము కూడా ఏమన్నామంటే దీని నుంచి ఇక్కడ కలిగించిన సమస్య ఏంటండి? సరే ఇక్కడ తర్వాత ఎస్సీ కులం ఉండకూడదు మెయిన్. ఈ ఎస్సీ కులస్తులు ఇక్కడ పని చేయకూడదు. అందుకోసం ఏమి సమస్య అందుకోసము క్రియేట్ చేసినారు ఇక్కడ? సమస్య ఇక్కడ దారి ఇవ్వకుండా, రోడ్లు ఇవ్వకుండా ఆ దారి లోడేశారు. రోడ్ పూర్తిగా లోడేసినారు. ఇప్పుడు జనాలు భక్తులు కొన్ని వేల మంది భక్తులు ఇక్కడ వస్తున్నారు అమావాస్య రోజున. కొందరు వయసు అయిన వాళ్ళు పడిపోయినారు కూడా. పడిపోయి వాళ్ళని మేము చేతులు బట్టి నడిపించాము, బురదలో తుక్కుని వచ్చినారు, వానలో తుక్కుని దీని వచ్చినారు. మీద మీరు మన మండల తహసీల్దార్ కానీ, కలెక్టర్ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ, తహసీల్దార్ గారికి కానీ వాళ్ళకంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వాళ్ళతో కలిసాము. అప్పటికి వాళ్ళు స్పందించాల. కానీ కలెక్టర్ గారు ఒక సైడే ప్రవర్తించారు. ఇక్కడ గుడి పరిస్థితి చూడాల. ఆయన గారు ఒకసారి కానీ గుడి వచ్చి చూసుంటే ఆయనకు అర్థమై ఉంటుంది. కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ అగ్రవర్ణ కులాల గురించి, తర్వాత రాజకీయ నాయకుల మాటలు అంటే వింటూ కలెక్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళారా? వెళ్ళాం. 2 ఏం- సార్లు వెళ్ళాం. 2 సార్లు వస్తే గెటావిట్, ఇక్కడ మీరు రావద్దండి, అక్కడ మీరు ఫ్రాడ్ చేస్తున్నారు, ఇవన్నీ చీట్ చేస్తున్నారు, మిమ్మల్ని లోపల పెట్టుకున్నాం మేమని చెప్పారు వాళ్ళు. కలెక్టర్ గారు గెట్అవుట్ అన్నారా మిమ్మల్ని? గెట్అవుట్ అన్నారు. చిటికేసి గెట్అవుట్, మీరు ఇక్కడ రాకూడదు, మేము మాట్లాడినాం. మేము కానీ అనుకుంటే 10 నిమిషాల లోపల తోస్తామని చెప్పారు కూడా సార్ గారు. కానీ మా లెటర్ తీసుకోవాలా. లోపల అన్ని మంది ఎంఆర్ఓస్ మీటింగ్లో ఉన్న కూడా ట్రాన్స్క్రిప్షన్లో తీసుకోలేదు. కానీ బయట పంపించేసారు, ఒకసారి వచ్చేసాం. కానీ వన్ సైడ్ గానే పోయినారు సార్. ఒక్కసారి సార్ కానీ గుడి పరిస్థితి వచ్చి చూసుంటే సార్కి అర్థమై ఉంటుంది. కానీ అప్పటికే మమ్మల్ని ఇప్పుడు భక్తులు ఇబ్బందులు పడడానికి కారణం మెయిన్ గా ముఖ్యంగా ఏముంది? దారి సమస్య, దారి లేదు.
బాగా ఒక 1.5 అడుగు కాంక్రీట్ లోతు అడిగి వేసున్నా కూడా వాళ్ళు కొందరు వాళ్ళ నేల మా నేల ఇదనేసి వాళ్ళు ఆ రోడ్ని లోడేశారు. తర్వాత ముందుగానే మట్టి తోలుకోమని వాళ్ళే ఛాన్స్ ఇచ్చారు. తోలుకోండి దేవుడికే కదా మేము ఇస్తున్నాం, మీరు చేసుకోండి, ఏమున్నా మేము ఉంటాం అనేసి. తర్వాత వేరే వాళ్ళ మాట అంటే రాజకీయ నాయకులు కానీ, తర్వాత అగ్ర కులస్తులు కానీ, ఇతర వేరే వాళ్ళు బయట ఊరు వాళ్ళ మాట కూడా వినుకొని వాళ్ళకి డబ్బులు కావాలన్నా లేదా ఇంకొక ఆస్తి మాకు సంబంధం లేదు కానీ తెలియదు కానీ ఇట్లా రోడ్ లోడేసి మమ్మల్ని ప్రెజర్ చేశారు. తర్వాత మా సార్ని ఇబ్బంది పెట్టించారు. కొన్ని గత 6 నెలలుగా కూడా మా సారు ఆ గుడి ఏమైనా కూడా అయిపోయినాయని కూడా ఇక్కడ ఈ పక్క అడుగు పెట్టకుండా కూడా వెళ్ళిపోయినారు. ఇక్కడ ఎంతమంది కుటుంబాలు ఇక్కడ జీవనోపాధి కలిగి 27 కుటుంబాలు అంటే 27 మంది మేము పనిచేస్తున్నాం. 27 మందిలో కనీసం ఒక 160 మంది అంటే మా కుటుంబంలోనే 7 మంది ఉన్నాం మేము. ఆ విధంగా ఒక కుటుంబంలో 5 మంది, 3 మంది, నలుగురు ఉన్నారు. ఆ విధంగా 160 మంది బతుకుతున్నాం ఇక్కడ. మాకు నెలకి కనీసం ఇక్కడ 15 లక్షలు ఖర్చు అవుతుంది. అన్నదానికి కానీ, మాకు జీతాలకు కానీ, లేదా వేరే ఇతర ఖర్చులకు కానీ, షాపులకి. ఇప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ ఇబ్బంది కలిగించిన దాని వల్ల మీకు జీవనోపాధి ఏమన్నా సమస్య అంటే జీవనోపాధి చాలా ఇబ్బంది. మమ్మల్ని నిలిపేసే పరిస్థితిలో ఉన్నారు మా సార్ గారు. ఇక్కడ మాకు జీతాలు రావటం మీకు ఇవ్వటానికి కష్టంగా ఉందనైనా, మీ ఊరు సరిగ్గా లేదు, మేము డెవలప్ చేయటము కాదు, మీరే నిర్ణయించుకోండి, మీరు ఉంటారా వెళ్ళిపోతారా, మేము తరం మిమ్మల్ని, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని మా సార్ గారు చాలా బాధతో చెప్పారు మమ్మల్ని. కానీ అప్పటికన్నా సార్ మీరు ఉండండి, మమ్మల్ని బతికిస్తున్నారు, మేము ఉంటాం ఇక్కడ, మీరు కావాలి, మిమ్మల్ని మేము వదులుకోము, ఎప్పటికి మీ కాలు పైన ఉంటాము, మీరు చెప్పిన మాటే ఉంటాము అని కూడా చెప్పాం. కానీ ఇక్కడ ఈ ఊర్లో పరిస్థితి డెవలప్ చేయడానికి ఈ ఊరు ముందుకు రావడం లేదు. శ్రీరిషియం యూపీ స్కూల్ ఓబులవారిపల్లి నందు ప్రపంచ గంజి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. కరెస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ గంజి ఏ విధముగా తయారు చేసుకోవాలి, గంజి అన్నం రసము లేదా బియ్యపు ఉడకబెట్టిన వాచిన నీరు అని అంటారు. ఇది ఆసియా దేశాల్లో బలమైన ఆహార పదార్థముగా గంజి అనే పదం ద్రావిడ భాషలో గంజి అనే పదం నుండి ఆవిర్భవించింది అని తెలియచేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో గంజి ప్రాథమికంగా ఉదయాన్నే ఆహారం భుజించి పనులు చేసుకోవడం జరుగుతుంది. కొంతమంది మన పూర్వీకులు గంజిని అమృత పానీయముగా గాని పిలిచేవారు. దీన్ని తాగటం వలన వారు ఎంతో హెల్తీఫుల్ గా ఉండడం జరిగింది. దీన్ని మధ్యాహ్నం భోజనానికి మారుగా తింటారు. గంజిని కుండలో కానీ కొన్ని రకాల రైస్ కుక్కర్లో తయారు చేసుకోవచ్చు. గంజి వేడిగాను చల్లగాను త్వరగా కూడా తాగుతారు. గంజి తాగడం వల్ల అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయని తెలియచేయడం జరిగింది. దామోదరవల్లి మాట్లాడుతూ రాత్రి వండిన అన్నము, వాచిన గంజి వేసినటువంటి మరుసటి ఉదయాన్నే తినటం వల్ల చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయని తెలియచేయడం జరిగింది. రక్తపోటు బాధపడేవారు గంజి తాగటం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. గంజిలో ఫైబర్లు, ఫైటోకెమిన్ కెమికల్స్, మెగ్నీషియం, పొటాషియం వంటి బీపీని అదుపులో ఉంచుతాయి. విరోచనాలు, వాంతులు అయ్యేవారు గంజి తాగటం వల్ల మంచి శరీరానికి కోల్పోయినటువంటి పోషకాలు తిరిగి లభిస్తాయి. చర్మ కాంతివంతముగా తయారవడానికి ప్రతిరోజు గంజి తాగాలి. ఏ గంజి యొక్క రకాలను, గంజి యొక్క ఉపయోగాలను, లాభాలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది. ఈరోజు ప్రపంచ గంజి దినోత్సవం. గంజి అంటే మనకు తెలుసా? గంజి అంటే అన్నము చేస్తాం కదా మనము. అన్నం చేసిన తర్వాత దాంట్లో ఉండేటటువంటి వాటర్, ఆ నీటినే గంజి అంటారు. అదే అన్న రసము అని కూడా అంటారు. ఈ గంజి ద్రావిడ భాషలో కంజి అనే పదం నుండి ఆవిర్భవించింది. ఇది ఆంగ్లంలో నిఘంటువులో కంజి భారతదేశం నుండి పుట్టినటువంటి ఇది. ఈ గంజి మనకు పూర్వీకులు ఎంతో ఇదిగా సాగేవారు. ఎందుకంటే గంజి వల్ల మనకు అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. గంజి తాగడం తొందరగా జీర్ణమవుతుంది. అనేక రకమైనటువంటి రక్త పోటు, బీపీ, షుగరు ఇటువంటి ఉన్నవారికి ఈ గంజి తగ్గిస్తుంది. దీంట్లో ఫైబరు, పొటాషియము, మెగ్నీషియము అనేటటువంటి అనేక రకాలైనటువంటివి ఉంటాయి. ఆ గంజి చాలా స్ట్రెంత్. ఈ గంజిని మామూలుగా అన్నరసం నుంచి తీసుకోవచ్చు. మరియు రాగి గంజి, జొన్న గంజి, తర్వాత అట్లే
జొన్న, కొర్రలు ఇటువంటి శక్తివంతమైనటువంటి గంజిని తయారు చేసి తాగడం వల్ల మనకు ఎంతో స్ట్రెంత్ వస్తుంది. కాబట్టి గంజిని తక్కువ చేసి చూడకూడదు. ఇది పూర్వీకులు ఏమంటున్నారంటే అమృతం లాంటిది గంజి అని. అమృతం అంటే ఏమి? మనం ఒక సూరి తాగినామంటే సావు అనేదే ఉండదు. అటువంటి విలువైనటువంటిది గంజి. ఇప్పుడు మనము ఇడ్లీ, దోశ ఇటువంటి ఉదయాన్నే చేసుకుంటున్నాం, కానీ రాత్రి ప్రిపేర్ చేసుకొని ఉదయాన్నే తాగేవాళ్ళు మన పూర్వీకులు. కాబట్టి మన పూర్వీకులు ఎంతో స్ట్రాంగ్గా ఉన్నారు. అర్థమైందా? కాబట్టి మనము గంజిని తక్కువ అంచనా వేయకుండా ప్రతిరోజు ఇది తాగడం వల్ల మనకు ఎంతో స్ట్రెంత్ వస్తుంది. అర్థమైందా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైల్వే కోట నియోజకవర్గం అస్వస్థతకు గురైన రాధాకృష్ణారెడ్డిని పరామర్శించిన ముక్క సాయి వికాస్ రెడ్డి. శ్రీరిషి యూపీ స్కూల్ ఓబులవారిపల్లె నందు ప్రపంచ గంజి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి ఏవీ తెలుగు న్యూస్.